న్యూస్ కి స్వాగతం। నర్సీపట్నం బలిగట్టం గ్రామంలో ఈ రోజు నారా లోకేష్ శంకారావం భారీ బహిరంగ సభ అయితే ఏర్పాట్లయితే అన్ని పూర్తవుతున్నాయి। నర్సీపట్నంలో 4.5 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ గారు మళ్ళీ నర్సీపట్నం అయితే రావడం జరిగింది। 2019 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిరుత్సాహంగా ఉన్న టైంలో నారా లోకేష్ అయ్యన్న పుట్టినరోజుకు వచ్చి ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలోనే పార్టీ కార్యకర్తలకు అభిమానులకు జోష్ నింపారు। 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నర్సీపట్నం వచ్చి అదే జోష్ నింపడానికైతే నారా లోకేష్ గారు అయితే వస్తున్నారు। ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి। ఈ ఏర్పాట్ల గురించి ఒక్కసారి మాజీ మంత్రి చింతకల అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అందరికీ నమస్కారం అండి। ఈరోజు మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారు మన నర్సీపట్నం వస్తున్న సంగతి మీ అందరూ తెలుసు। మరి ఆ సందర్భంగా బలిగట్టం గ్రామంలో ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం। ఈ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా మన పాదయాత్ర జరిగింది లోకేష్ గారిది। మన పాదయాత్రలో ఎక్కడైతే కవర్ అవ్వలేదో ఆ నియోజకవర్గాలన్నీ కూడా మళ్ళీ అది రెండో దఫాగా అతను వస్తున్న సంగతి కూడా మీకు తెలుసు। అంచేత ఇది మంచి ఇంపార్టెంట్ మీటింగు। మన యువ నాయకుడు లోకేష్ గారికి బ్రహ్మాండ స్వాగత పలకడం కోసం అన్ని ఏర్పాట్లు చేసాం। ఇవాళ ఇదో ఈ ప్రాంగణం చూశారు, ఈ ప్రాంగణంలోనే మీటింగ్ అవుతుంది। ఈ మీటింగు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది। ఎట్టి బస్సులో కూడా 5-5:30 వరకు మీటింగ్ అవుతుంది। ఈ మీటింగ్ అయిన తర్వాత లోకేష్ గారు మళ్ళీ కోటవట్లలో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ వెళ్తారు కాబట్టి మన అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ వేడుకుంటున్నాను। ఈ మీటింగ్కి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 10,000 మంది వచ్చే అవకాశం ఉంది। అందరూ వచ్చి ఘన విజయం చేసి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। నారా లోకేష్ గారు పాదయాత్ర తర్వాత టచ్ అయిన నియోజకవర్గాల్ని శంకారావం పేరుతోటి ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు। గత 4 రోజులుగా అన్ని బహిరంగ సభలు కూడా కార్యకర్తలతో సమావేశం అన్నది కాకుండా భారీ బహిరంగ సభలుగా జరుగుతున్నాయి। అదేవిధంగా నర్సీపట్నంలో కూడా సుమారు 10,000 మందితోటి ఈ బహిరంగ సభ అయితే జరుగుతుందని చెప్పేసి మాజీ మంత్రి అయ్యన్న చెబుతున్నారు। అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభకు వచ్చి దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పేస్తే ఆయన కోరారు। కెమెరామెన్ బాబుతోటి శంకర్। నిరంతర వార్తా సమాచారం కోసం మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి।